నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మధుమలంచ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు తమ హక్కుల కోసం నడి రోడ్డుపైకి దిగారు. జూలై 31న మధ్యాహ్నం విద్యార్థుల గుంపు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకుని స్కూల్లో మౌలిక సదుపాయాలపై ఫిర్యాదు చేశారు. 10వ తరగతి చదువుతున్న ఇంకా హిందీ ఉర్దూ ఉపాధ్యాయులు లేరని, మరుగుదొడ్లు లేక ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నామని, తమ విద్యా భవిష్యత్ ప్రమాదంలో పడిపోకూడదని విద్యార్థులు కోరారు. ఈ ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ మద్దతుగా నిలిచారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి ఫిర్యాదు అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై మళ్లీ దృష్టిని సారించిందని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ నాయకులు. ఈరోజు మధుమలంచ 10th క్లాస్ స్టూడెంట్స్ సబ్ కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఇది లంచ్ పీరియడ్లో వాళ్ళు అన్నము తినాల్సిన సమయంలో అన్నం తినకుండా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి వినతి పత్రం అందజేశారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళకు టీచర్స్ కొరత ఉన్నది, అదేవిధంగా స్కూల్స్లో టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేదు, అదేవిధంగా పిల్లలకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కావాలా, ఆ ఉర్దూ సబ్జెక్ట్ మాకు అలౌ చేయటం లేదు, మాకు మదర్ టంగ్ కాబట్టి ఉర్దూ ప్రొవైడ్ చేయాలా, హిందీ టీచర్ లేరు, టాయిలెట్స్ లేవు, ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని మా సబ్ కలెక్టర్ బోధన్ గారికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు పిల్లల సమస్యలు విన్నారు, కొన్ని ప్రశ్నలు అడిగారు, 10వ తరగతిలో కొన్ని క్రాస్ క్వశ్చన్స్ కూడా చేశారు. పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకుందామని పిల్లలు కూడా దానికి సమాధానం ఇచ్చారు. పిల్లలు కూడా రాబోయే రోజుల్లో వారిలాగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కూడా వాళ్ళు సార్కి చెప్పడం జరిగింది. కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే టాయిలెట్లు లేవు, గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ లేరు. మరి ఈ విధంగా పాఠశాలలు నడిపిస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. బోధన్ జూనియర్ కాలేజీలో కూడా పిల్లలకు టాయిలెట్స్ లేవు, బిల్డింగ్ 70 సంవత్సరాల బిల్డింగ్ కూలిపోతుంది. ఇలాంటి సమస్యలు బోధనలో చాలా దారుణంగా ఎత్తుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం షకీల్ గారి నిర్లక్ష్యము, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యము, రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకొని ఇదంతా నిర్లక్ష్యం వల్ల తెలంగాణ మొత్తం వెనుకబడిపోతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మాది ఎడ్యుకేషన్లో ఒక హబ్ ఉండే బోధన్, ఈరోజు హబ్ పోయి ఒక మగ్గులాగా మిగిలింది. మా బోధన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందాలంటే వీదంతా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, అన్ని బిల్డింగ్స్ కరెక్ట్ చేయాలా, ఎడ్యుకేషన్ టీచర్స్ కొరత ఫుల్ఫిల్ చేయాలా, పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తేనే మా పేద ప్రజల పిల్లలు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వము మా సబ్ కలెక్టర్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో, అదే స్టేట్ సెక్రటరీ యోగితారాణి మేడం గారితో, మా రేవంత్ రెడ్డి గారితో చేతులు జోడించి విన్నపించుకుంటున్నాము. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.